హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డేట్ 23 రివ్యూ చేస్తాను. అండ్ రివ్యూతో పాటు సోనియా మైండ్ బ్లాక్ చేసిన యష్మి, నిఖిల్ అండ్ సోనియా విడిపోబోతున్నారా? దొంగచాటుగా నిఖిల్కి సపోర్ట్ చేస్తుంది ఎవరు? అండ్ కిరాక్ సీత విన్ అవ్వడానికి కారణం ఎవరు? ఈ విషయాలని తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. యష్మి అండ్ సోనియా కన్వర్జేషన్. సో నామినేషన్ టైంలో సోనియా యష్మి అన్నది నువ్వు పృథ్వీరాజ్ని చూస్తున్నావు కాబట్టి అన్నట్టు రాంగ్ యాంగిల్లో మాట్లాడింది. సో యష్మికి చాలా కోపం వచ్చింది. నేను రాంగ్ యాంగిల్లో చూడట్లేదు, నువ్వు చేస్తున్నావు రాంగ్ యాంగిల్ అవన్నీ చెప్పేసి నువ్వు చేతులు నిర్ముకుంటూ లేకపోతే మదర్ సిస్టర్ అనే రిలేషన్ బౌండ్ చేసుకుంటూ చేతులు తడుపుకుంటూ మాట్లాడుతున్నావు. నేను చేయట్లేదు, నువ్వు వెపన్స్ లాగా యూజ్ చేస్తున్నావు వీళ్ళని, నేను చేయట్లేదు అని చెప్పేసి తన పాయింట్. అండ్ సోనియా, నేను ప్రతి పాయింట్లో నేను నీ క్లైన్లో ఉన్నప్పుడు నేను మాట్లాడాను, వాళ్ళ క్లైన్లో ఉన్నప్పుడు కూడా నేను ఆడాను, నేను ఇద్దరు ముగ్గురిని బయటికి ఎత్తేసాను ఎక్స్ టాస్క్లో, నీకు కనిపించలేదు అని చెప్పేసి సోనియా. సో యాజ్ యూజువల్ యష్మి అదే సేమ్ పాయింట్ రేజ్ చేసింది. మళ్ళీ నువ్వు ఎప్పుడు వెపన్స్ లాగా యూజ్ చేస్తున్నావు, వాడుకుంటున్నావు వీళ్ళిద్దరిని అని చెప్పేసి వాడడము. అండ్ యష్మి పాయింట్ ఒకటే, నువ్వు ధైర్యం ఉంటే నువ్వు ఆడాలి, కానీ నువ్వు వెపన్స్ లాగా యూజ్ చేసి ఆడినావు, నువ్వు ధైర్యం లేదు, నువ్వు ఎక్కడ వాయిస్ అవుట్ చేయట్లేదు, కరెక్ట్ ఆడే టైంలో ఆడట్లేదు అని చెప్పేసి యష్మి పాయింట్. గైస్, ఇక్కడ నాకు ఒక 2-3 పాయింట్స్ అనిపించింది వీళ్ళిద్దరు గొడవలో. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యష్మి పృథ్వీరాజ్ని లైక్ చేస్తుంది, బట్ ఆపోజిట్ పర్సన్ ఏ పర్సన్ అయినా నువ్వు ఇట్లా లైక్ చేస్తావు, ఇట్లా మాట్లాడతావు అంటే తనకు కోపం వస్తుంది. సేమ్ టైం సోనియా కూడా పృథ్వీరాజ్ని లైక్ చేస్తుంది, చేతులు నిమురుతుంది, మాట్లాడుతుంది, హక్ చేసుకుంటుంది, కిస్ చేస్తారు, అన్నీ అవుతుంది. బట్ వేరే పర్సన్ ఎవరైనా వచ్చి నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్తే అది తప్పు. సో వీళ్ళు చేస్తారు, బట్ పాయింట్ చేస్తే మటుకు డెఫినెట్గా తప్పు. అండ్ సెకండ్ పాయింట్, ఇక్కడ యష్మి సోనియాతో గొడవ పడుతుంటే నిఖిల్ కానీ పృథ్వీరాజ్ కానీ అడ్డుకోలేదు. ఎందుకు అడ్డుకోలేదు? వీళ్ళకి అవ్వ కావాలి, బువ్వ కావాలి. అండ్ థర్డ్ పాయింట్, సో సోనియాతో గొడవ పడుతుంటే నబీల్ వీళ్ళిద్దరు వచ్చేసారు, నిఖిల్ అండ్ పృథ్వీ, బట్ ఇక్కడ ఒక్కసారి కూడా డిఫెండ్ చేసుకోలేదు. సో నాకైతే అనిపించింది నబీల్ మాట్లాడాలి, పృథ్వీ నఖిల్ వెళ్ళు మాట్లాడు, ఎందుకు మాట్లాడట్లేదు, నేను గొడవ పడుతుంటే మాట్లాడినావు కదా అని చెప్పేసి, బట్ తను అనలేదు. సో మీకేమనిపించిందో ఈ గొడవ గురించి కామెంట్స్లో చెప్పండి. నిఖిల్ అండ్ సోనియా కన్వర్జేషన్. సోనియా ఇక్కడ మళ్ళీ అలిగింది, బొంగుమూత పెట్టుకుంది. రీజన్ ఏంటంటే సోనియా అండ్ యష్మి గొడవ పడ్డప్పుడు యష్మి క్లియర్గా ఏమన్నదంటే, నీ చీఫే వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేసిండు నీ గురించి, సరిగా ఆడట్లేదు అని చెప్పేసి. అండ్ సో అదర్ రీజన్స్ చెప్పాడు. సో ఇక్కడ సోనియా హర్ట్ అయింది, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పాలి, కానీ నువ్వు ఇప్పటివరకు నా గురించి అర్థం చేసుకున్నది ఇదేనా అని చెప్పేసి. సో ఓకే, నాకు ఇది అర్థమైందని చెప్పేసి మళ్ళీ బొంగుమూత పెట్టుకుంది. సో యాజ్ యూజువల్ నిఖిల్ మళ్ళీ బతిమలాడడానికి స్టార్ట్ చేశాడు. గైస్, ఇప్పుడు సోనియాకి నిజంగానే కోపం వస్తే నిఖిల్తో కట్ చేసుకొని ఆడాలి, బట్ ఆడుతుందా అంటే డెఫినెట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే 100% ఆడదు. సోనియా, నిఖిల్ అండ్ పృథ్వీరాజ్ సపోర్ట్ లేకుండా ఎవరైతే స్ట్రాంగ్గా టీంలో ఉంటారో వాళ్ళు ఒత్తాసు పలుకుతూ ఉంటుంది సోనియా. సో సోనియా ఫస్ట్ 2 గేమ్స్లో ఎట్లయితే ఆడపుల్లిలాగా ఆడిందో ఆ గేమ్ మొత్తం మర్చిపోయింది. సోనియా జస్ట్ సపోర్ట్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ బతికేస్తుంది. సో ఒక్కసారి ఇంకొక 2 సార్లు నామినేషన్ వచ్చిందంటే డెఫినెట్గా అవుట్ అవుతుంది. మీకేమనిపిస్తుంది కమెంట్స్లో చెప్పండి. బిగ్ బాస్ అనౌన్స్మెంట్. ప్రతి క్లైన్కి ఒక చీఫ్ ఉండాలి. సో ఇక్కడ శక్తి టీంకి చీఫ్ నిఖిల్ ఉన్నాడు, బట్ కాంతారా టీంకి చీఫ్ లేరు. సో ఇప్పుడు ఆడబోయే గేమ్ చీఫ్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో నిఖిల్కి మినహా మిగతా 10 మంది సభ్యుల ఫొటోస్ అక్కడ టేబుల్ పైన ఫ్రేమ్ పైన ఉన్నాయి. సో ఇక్కడ నిఖిల్ ఫస్ట్ ఆదిత్యని సెలెక్ట్ చేసుకుంటాడు, ఆదిత్య ఫోటో బ్రేక్ చేస్తాడు. అండ్ రీజన్ ఏం చెప్తాడంటే, మీ ముందు దోష ఇష్యూ అవుతుంది, సో ఎక్కడ కూడా మీరు కంట్రోల్ చేయలేదు, అందరూ హౌస్లో మీకు బ్రదర్ అని పిలుస్తారు, సో మీరు ఆ రోల్ తీసుకొని అక్కడ అట్లీస్ట్ కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్, బట్ అంత గొడవ అవుతున్నా మీరు కంట్రోల్ చేయలేదని. అండ్ ఆదిత్య కూడా యాక్సెప్ట్ చేశాడు, ఎస్ నేను యాక్చువల్గా గొడవ ఆపలేదు, చిన్న విషయం కాబట్టి, బట్ అది అంత పెద్దగా అవుతుంది అనుకోలేదు, ఎస్ ఐ యాక్సెప్ట్ యువర్ పాయింట్ అని చెప్పేసి చెప్తాడు. సో ఇప్పుడు ఆదిత్య అండ్ నిఖిల్ నెక్స్ట్ బజర్ మోగినప్పుడు ఎవరైతే హ్యామర్ ఫస్ట్ పట్టుకుంటారో ఆ హ్యామర్ని మిగతా సభ్యులలోకి ఎవరికైనా ఒకరికి ఇవ్వాలి. సో వాళ్ళు ఎవరిది బ్రేక్ చేస్తారో సో సో బజర్ మోగాక ఆదిత్య ఫస్ట్ పట్టుకున్నాడు హ్యామర్ని, అండ్ హ్యామర్ తీసుకెళ్లి పృథ్వీకి ఇచ్చాడు. రీజన్ ఏంటంటే కాంతారా టీంకి ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలి, సో అందుకనే నేను పృథ్వీకి ఇస్తున్నాను అని చెప్పేసి. అండ్ పృథ్వీ వచ్చేసి మణికంఠది బ్రేక్ చేశాడు ఫోటో. అండ్ రీజన్ వచ్చేసి నువ్వు మెంటలీ ఫిజికలీ వీక్ కాబట్టి నేను బ్రేక్ చేస్తున్నాను అని. అండ్ మణికంఠ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తా, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు వీక్ అని చెప్పి నేను చెప్తున్నాను అని చెప్పేసి బ్రేక్ చేశాడు. సో నెక్స్ట్ బజర్కి మరోసారి రెడీ అయిన ఆదిత్య అండ్ నిఖిల్. అండ్ ఈసారి నిఖిల్ హ్యామర్ పట్టుకున్నాడు, హ్యామర్ తీసుకెళ్లి కిరాక్ సీతకి ఇచ్చాడు. అండ్ కిరాక్ సీత ఎస్పీ ఫోటోని బ్రేక్ చేసింది. రీజన్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయ్యావు,
సో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఒక పాయింట్ తోటి కిరాక్ సీత యష్మిది బ్రేక్ చేసింది. గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, సెకండ్ టైం నిఖిల్ అండ్ ఆదిత్య ఆడినప్పుడు నిఖిల్ క్లియర్గా ఆదిత్యని దొబ్బేసి హ్యామర్ తీసుకున్నాడు. నెక్స్ట్ బజర్ మోగే ముందు సోనియా అండ్ నిఖిల్ కన్వర్జేషన్. సో నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఫస్ట్ మన టీం వాళ్ళకి ఇస్తాను, దాని తర్వాత వాళ్ళ ఆపోజిట్ టీం ఇన్ ద సెన్స్ కాంతారా టీంని బ్రేక్ చేశాక తర్వాత మనం కొట్టుకోవడం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నెక్స్ట్ బజర్ మోగే ముందు అందరు డోర్ దగ్గర కొట్టుకుంటున్నారు అండ్ మణికంఠ కొంచెం ముందున్నాడు, సో నిఖిల్ లోపల ఉన్నాడు. అండ్ ఆదిత్య నిఖిల్కి సపోర్ట్ చేస్తూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, కానీ ఆదిత్య వెళ్ళడానికి ట్రై చేయట్లేదు. అండ్ మణికంఠ నిఖిల్ కన్నా ముందున్నాడు అండ్ నిఖిల్ని వదలకుండా నువ్వు ఎవరికి హ్యామర్ ఇస్తావో చెప్పు, దాన్ని బట్టి నిన్ను వదిలేస్తానని చెప్పేసి. కానీ నిఖిల్ చెప్పలేడు. బట్ ఈవెన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ ఏదైనా చెప్పచ్చు ఆన్సర్, తర్వాత అక్కడికి వెళ్ళినాక ఎవరికైనా ఇవ్వచ్చు. మణికంఠకి ఎంత సెన్స్ లేదు ఫైట్ చేయాలని కూడా. సో మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఫైనలీ కాంపిటీషన్ లేకుండా నిఖిల్ హ్యామర్ తీసుకున్నాడు. హ్యామర్ తీసుకెళ్ళి అనుకున్నట్టే వెళ్ళి సోనియాకి ఇచ్చాడు. సోనియా బ్రేక్ చేసింది నబిల్ ఫోటో. అండ్ బ్రేక్ చేసేటప్పుడు నువ్వు ఎవరితోటి కనెక్ట్ కాలేవు, అందుకే నేను ఇది బ్రేక్ చేస్తున్నాను, నువ్వు చీఫ్ అయ్యే అర్హత లేదని చెప్పేసి సోనియా బ్రేక్ చేసింది. అండ్ బ్రేక్ చేశాక నేను అందరితో కనెక్ట్ అయ్యాను, హాఫ్ ఆఫ్ ద హౌస్ కాదు మొత్తం హౌస్తో కనెక్ట్ అయ్యాను, నువ్వు మాట్లాడట్లేదు కానీ మిగతా వాళ్ళు అందరితో కనెక్ట్ అయ్యాయని చెప్పేసి తను బ్రేక్ చేశాక అందరితోటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. నీతో కనెక్ట్ అయినా ప్రతి ఒక్కరితో కనెక్ట్ అయ్యామని చెప్పేసి, ఎక్సెప్ట్ కిరాక్ సీత తప్ప అండ్ సోనియా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎస్ అని చెప్పారు. గైస్ ఇక్కడ ఒక చెప్పుకునే విషయం ఏంటంటే, నబిల్ని అందరూ కూడా కొంచెం సైడ్ చేస్తారు. అంటే ఇలా అన్లెస్ ఆయనతో అవసరం ఉంటేనే తనతో మాట్లాడతారు, కానీ చాలా తక్కువ మాట్లాడితే మిగతా వాళ్ళందరూ, బికాస్ మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీస్. బట్ ఈయన మటుకు ఆల్మోస్ట్ ఇట్లాకే కామన్ పీపుల్, ఒక విలేజ్ నుంచి ఒక యూట్యూబర్ మాత్రమే. సో ఇతనికి ఇండస్ట్రీతో ఎక్కువ పరిచయం లేదు. అండ్ ఇతను చూడడానికి ఒక హ్యాండ్సమ్ పర్సనాలిటీ కాదు, చూడడానికి ఫేర్గా లేడు, చూడడానికి స్టైలిష్గా లేడు, కాబట్టి కొంచెం అందరు పక్కన పెడతారని అయితే నాకైతే అనిపించింది. బట్ నిజంగా చాలా ఫేర్గా గేమ్ ఆడతాడు, చాలా ఫిజికల్లీ చాలా ఫిట్ ఉంటాడు, చాలా బాగా ఆడతాడు, భయపడకుండా ఆపోజిట్ టీం ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ వాళ్ళకి అగెన్స్ట్గా మాట్లాడతాడు, ఎక్కడ కూడా భయపడాడు. గ్రూపిజం ఉన్నది అని చెప్పేసి కూడా భయపడ్డాడు. రేపు నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అని కూడా భయపడ్డాడు. ఎట్లా కరెక్ట్గా ఉండాలో అట్లా కరెక్ట్గా ఉంటాడు. సో నేనైతే తను ఫేక్గా ఉండకుండా రియల్గా ఉన్న రోజు నేను ఆయనకు సపోర్ట్ చేస్తాను. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. గైస్ ఇక్కడ నెక్స్ట్ బజార్ మోగే లోపల యష్మి కన్వర్జేషన్ విత్ వాళ్ళ టీం నుంచి. సో ఇక్కడ మనం అనుకున్న వాళ్ళందరూ కూడా అవుట్ అయిపోయారు ఆల్రెడీ, కాబట్టి సో మనం జస్ట్ యాక్ట్ చేద్దాము, నిఖిల్కి ఛాన్స్ ఇద్దాము, లెట్ హిమ్ గో అండ్ లెట్ హిమ్ వాళ్ళ టీం వాళ్ళకే ఇవ్వనివ్వండి. సో మన టీం వాళ్ళందరినీ బ్రేక్ చేస్తాడు. సో వాళ్ళ టీం నుంచి ఒకళ్ళు వస్తారు కాబట్టి, వాళ్ళ టీం స్ట్రాంగ్ ఉంది కాబట్టి వాళ్ళ టీం నుంచి ఒకళ్ళని బ్రేక్ చేసి మన టీంలోకి తెచ్చుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి యష్మి ప్లాన్. అండ్ నబిల్ దానికి యాక్సెప్టెన్స్గా లేడు. నాకు ఏమనిపించింది నేను అది చేస్తాను, నాకు అది యష్మి ఏం చేయాలన్నది కూడా నేను కరెక్ట్ అనిపించలేదు. అండ్ సో హ్యామర్ పట్టుకోవడానికి నిఖిల్, నబిల్ అండ్ ఆదిత్య ఉన్నారు. సో ఆదిత్య అండ్ నిఖిల్ దగ్గర ఉన్నారు, కానీ నబిల్ చాలా దూరం ఉన్నాడు. సో ఆ పాయింట్ ఆఫ్ ఏందో అర్థం కాలేదు. అండ్ నిఖిల్ ఈజీగా పట్టుకున్నాడు. సో ఆదిత్య అయితే అసలు ట్రై చేయలేదు. అండ్ హ్యామర్ తీసుకెళ్ళి నైనికాకి ఇచ్చాడు. సో నైనికా వచ్చేసి విష్ణుని బ్రేకప్ చేసింది. విష్ణుకి చెప్పింది, నువ్వు ఆల్రెడీ చీఫ్గా అవ్వడానికి అంత ఎంతూజియాజం లేదు, అండ్ నువ్వు కూడా చెప్పావు నాకు ఇంకా టైం కావాలి చీఫ్ అవ్వడానికి అని చెప్పేసి తన ఫోటోని బ్రేక్ చేసింది. గైస్ ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఆదిత్య నిఖిల్కి అండ్ పృథ్వీరాజ్కి బ్యాక్ బోన్లకు ఉంటాడు, సపోర్ట్ చేస్తుంటాడు. వేరే టీంలో ఉన్నా కానీ వాళ్ళిద్దరికి మటుకు సపోర్ట్ చేస్తాడు. బట్ తనకు అర్థం కాదు ఏంటంటే, నిఖిల్ కానీ పృథ్వీరాజ్ కానీ ఎప్పుడు కూడా ఆదిత్యకి సపోర్ట్ చేయలేదు, కుదిరితే నామినేట్ చేస్తాడు. బట్ ఇంకోటి ఆదిత్యకి అర్థం కావాల్సింది ఏంటంటే, సపోర్ట్ చేస్తే అందరికీ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకి అందరికీ క్లోజ్గా ఉన్న వాళ్ళకి అందరు సపోర్ట్ చేయాలి. సగం మందికి సపోర్ట్ చేసి ఒకళ్ళని నామినేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. సో నిఖిల్కి పృథ్వీకి సపోర్ట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ సోనియాకి కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ ముగ్గురు కరెక్ట్ అనుకున్నప్పుడు ముగ్గురికి సపోర్ట్ చేయాలి. వాళ్ళిద్దరికి ఇద్దరు కరెక్ట్ కాదు, ముగ్గురు కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు ఒకరికి సపోర్ట్ చేసి ఒకరికి సపోర్ట్ చేయకపోతే డెఫినెట్గా టీం మెంబర్ నుంచి ఎవరు కూడా ఈయనకి సపోర్ట్ చేయరు. సో మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఫోటో బ్రేక్ చేశాక నైనికా అండ్ విష్ణు కన్వర్జేషన్. విష్ణు అడుగుతుంది నైనికాని, సోనియాని కదా మనము బ్రేక్ చేయాలనుకుంది, నన్ను ఎందుకు చేసావు అని అడిగితే, లేదు సోనియా ఒకవేళ చీఫ్ అవుతే కనుక నా టీం నుంచి వెళ్తుంది కాబట్టి నేను అలా చేశానని చెప్పేసి చెప్పింది. సో విష్ణుప్రియ తన క్వశ్చన్ని కానీ తను యాక్సెప్ట్ చేసింది, నైనికా చెప్పింది. అండ్ వీళ్ళందరూ క్యాజువల్గా మాట్లాడుతుంటే పృథ్వీరాజ్ జస్ట్ కామెడీ చేస్తుంది విష్ణుప్రియతోటి. బట్ నైనికా అనుకుంది తన గురించి మాట్లాడుతున్నాను అనుకొని చెప్పేసి మిస్కమ్యూనికేట్ అయ్యి
పృథ్వీరాజ్తో గొడవ పెట్టుకుంది. అండ్ విష్ణుప్రియ కూడా సేమ్ టైంలో కన్వే చేయలేదు, నీ గురించి మాట్లాడట్లేదు అని చెప్పేసి తను పృథ్వీరాజ్ ఉన్నప్పుడు లేటర్గా చెప్తుంది. సో నువ్వు అప్పుడు తల పట్టుకొని కూర్చున్నావు, బట్ ఇప్పుడు మటుకు మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పొచ్చు కదా నీ గురించి మాట్లాడతలేదు అని చెప్పేసి నైనిక మళ్ళీ డిసప్పాయింట్ అయింది. సో నెక్స్ట్ బజార్ మోగడానికి రెడీగా ఉన్నప్పుడు అందరు కూడా రెడీగా ఉన్నారు, అవుట్ అయిన వాళ్ళందరూ నిఖిల్తో సహా. అండ్ ఈసారి విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఒకటేసారి పట్టుకున్నారు. నిఖిల్ కింద నుంచి పట్టుకున్నాడు అండ్ విష్ణుప్రియ పై నుంచి పట్టుకుంది హ్యామర్ని. సో వీళ్ళందరూ కలిసి, అవుట్ అయిన వాళ్ళందరూ కలిసి విష్ణుప్రియకి సపోర్ట్ చేశాడు. నిఖిల్ చేతిలో నుంచి హ్యామర్ వచ్చేసింది అండ్ విష్ణుప్రియ తీసుకెళ్లి హ్యామర్ని ప్రేరణ చేతిలో పెట్టింది. సో ప్రేరణ బ్రేక్ చేసింది సోనియా ఫోటోని, రీజన్ చెప్తూ నీకు ఆల్రెడీ ఒకసారి ఛాన్స్ వచ్చింది, సో నువ్వు అది యూటిలైజ్ చేసుకోలేకపోయినావు. అండ్ ఫస్ట్ టైం ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ కావాలి, కానీ స్ట్రాటజీ కోసం ఇచ్చాడు, వేరే రీజన్స్తో ఇచ్చాడు అని చెప్పడము. అండ్ నీ దాంట్లో అంత ఎంతూజియాజం కనిపించలేదు నాకు, నువ్వు చీఫ్ కావాలి అన్నట్టు. అండ్ ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు ఉపయోగించగలదు కాబట్టి నేను వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ప్రేరణ చెప్పేసి వెళ్ళిపోయింది. జస్ట్ మోగే ముందు నైనిక అండ్ పృథ్వీరాజ్, నైనిక మళ్ళీ పృథ్వీరాజ్కి సారీ చెప్పింది మిస్కమ్యూనికేషన్ అయినందుకు. అండ్ పృథ్వీరాజ్ కూడా ఓకే అని చెప్పాడు, నేను ఎక్కడ మీ దగ్గర ఇంటర్ఫియర్ కాలేదు, నేను వేరే టాపిక్ మాట్లాడుతున్నా అని చెప్పేసి. బట్ పృథ్వీరాజ్ ఏమన్నాడంటే, నేను డెఫినెట్గా ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే మటుకు నేను నిన్ను బ్రేక్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అయింది కాబట్టి అని చెప్పాడు. సో బజార్ మోగిన సమయం అయింది అండ్ అందరు రెడీగా ఉన్నారు. అండ్ ఈసారి మణికంఠ గెలిచాడు అండ్ మణికంఠ హ్యామర్ని తీసుకెళ్ళి నైనికాకి ఇచ్చాడు. సో నైనిక పృథ్వీరాజ్ని సెలెక్ట్ చేసుకుంది, పృథ్వీరాజ్ ఫోటో బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఇది, నేను లేడీస్ని ఒకళ్ళని చీఫ్ కావాలని చూస్తున్నాను. సెకండ్ పాయింట్ వచ్చేసి, నువ్వు నన్ను బ్రేక్ చేస్తావు నీకు ఛాన్స్ వస్తాయి, సో నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను బ్రేక్ చేస్తున్నాను, నీ టాక్టిక్స్ నీకే అని చెప్పేసి పృథ్వీరాజ్ని బ్రేక్ చేసింది. నెక్స్ట్ బజార్కి మళ్ళీ అవుట్ అయిన వాళ్ళు అందరూ రెడీ అయ్యారు అండ్ ఈసారి పృథ్వీరాజ్ విన్ అయ్యాడు. పృథ్వీరాజ్ తీసుకెళ్ళి కిరాక్ సీతకి ఇచ్చాడు అండ్ కిరాక్ సీత నైనిక ఫోటో తీసుకొని బ్రేక్ చేసింది. రీజన్ ఏంటంటే, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు అండ్ కొత్త వాళ్ళు చీఫ్ కావాలనుకుంటున్నాను. యష్మిన్ కూడా ఇదే పాయింట్లో నేను తన ఫోటో బ్రేక్ చేశాను, సో అది జస్టిస్ కావాలంటే నిన్ను కూడా ఇక్కడ బ్రేక్ చేయాలి, ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి అని చెప్పి కిరాక్ సీత నైనిక ఫోటో బ్రేక్. నెక్స్ట్ బజార్కి అందరు రెడీ అయ్యారు అండ్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. నైనిక, మీరు లాస్ట్ వరకు ఉన్నారు కాబట్టి మీకు డైరెక్ట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరే హ్యామర్ తీసుకెళ్ళి మీకు ఎవరికి కావాలో వాళ్ళకి హ్యామర్ ఇవ్వమని చెప్పి ఆప్షన్ ఇచ్చాడు బిగ్ బాస్. అండ్ నైనిక నిలబడి ఆలోచిస్తుంది అండ్ ప్రేరణ స్టార్ట్ చేసింది, నీకు లవ్ ఎక్కడ ఉందో అక్కడే ఇవ్వు, నాకు ప్రాబ్లం లేదు అని చెప్పడం. బట్ నైనిక అన్నది, నాకు ఎవరితో లవ్ ఉందో వాళ్ళే నన్ను బ్రేక్ చేశారు కాబట్టి నేను ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అని కూడా ఆలోచించవచ్చు అని చెప్పింది. బట్ ఫ్యూ సెకండ్స్ తర్వాత ఇమీడియట్గా వెళ్ళి కిరాక్ సీతకి ఇచ్చేసింది. అండ్ కిరాక్ సీత డెఫినెట్గా సెల్ఫ్ నామినేట్ చేసుకోలేదు కాబట్టి, సెల్ఫ్ బ్రేక్ చేసుకోలేదు కాబట్టి ప్రేరణని బ్రేక్ చేసింది. అండ్ ప్రేరణకు ఆల్రెడీ ప్రామిస్ చేసింది, లాస్ట్ వరకు నేను నీది బ్రేక్ చేయనని చెప్పేసి ప్రేరణకు ప్రామిస్ చేసింది. అండ్ ప్రామిస్ నిలబెట్టుకుంది. అండ్ ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి ప్రేరణను బ్రేక్ చేసింది. అండ్ కిరాక్ సీత కాంతారా టీంకి చీఫ్ అయింది. సో గైస్, ఇక్కడ కిరాక్ సీత చీఫ్ అయ్యాక మిగతా వాళ్ళు కొంతమంది మాట్లాడుకున్నారు గ్రూప్లో, నన్ను తీసుకోండి టీంలో అని చెప్పేసి. బట్ ఇక్కడ ఆల్రెడీ బిగ్ బాస్ ఒకటే క్లియర్ చేశాడు, ఏంటంటే కాంతారా టీంకి చీఫ్ అని చెప్పేసి. సో అక్కడ షఫల్ చేస్తా అని చెప్పేసి అయితే ఇంతకుముందు స్టేట్ ప్రకారంగా అయితే లేదు. సో లెట్ us see whether బిగ్ బాస్ విల్ షఫల్ ద టీమ్స్ ఆర్ నాట్. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను మీ చండిక, సైనింగ్ ఆఫ్.